ఆ సినిమా చూసి నాకు తర్వాత కలిసి సార్ మీ పిక్చరే మాకు ఇన్స్పిరేషన్ అండి, మీ పిక్చర్ చూసిన తర్వాత మేము ఆఫీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాలని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సినిమా ఫీల్డ్కి వచ్చి నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వగలిగాను యూత్కి, ఒక మంచి పాయింట్ని నేను హైలైట్ చేయగలిగాను చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్. దానికి థ్యాంక్స్ ఆఫ్ కోర్స్ శ్రీకృష్ణ గారికి, ఆయన చేసిన క్యారెక్టర్కి. సో ఇంకా ఆ లైన్ కట్టి వెళ్ళాను. సో ఆ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది, మళ్ళీ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంది. సో అన్నీ వచ్చింది నాకు. సరే రావడం అన్నీ క్లిక్ అయింది. ట్రూ. ఆడియన్స్ ఒక మీ కెరీర్ లో 93 అన్నది అసలు ఒక మర్చిపోలేని ఇయర్ అని చెప్పి, ఆ ఇయర్ లో రిలీజ్ అయిన ప్రతి అన్ని సినిమాలు అన్ని వెరైటీ రోల్స్. ఇది చాలా కష్టం, ఇది అందరికీ రావడం కష్టం. సో సితారా సినిమా ఉంది, పక్కా మ్యూజికల్ క్లాసికల్ ఫిల్మ్, పెద్ద హిట్ అది. సో నాకు ఆ టైంలో బాగా కలిసి వచ్చింది. సో నాకేంటంటే సైడ్ బై సైడ్లో ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క వెళ్ళేటప్పుడు ప్రతి మనిషికి ఏంటంటే సమయం అనేది చాలా ముఖ్యం, టైం అనేది వస్తేనే అవుతుంది, కష్టపడాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది కష్టపడిన తర్వాత వాళ్ళకి వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి డ్రగ్స్కి డ్రింక్స్కి ఈ విధంగా లైఫ్ పాడు చేసుకుంటున్నారు. సో చాలా తప్పది. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, గాడ్ విల్ గివ్ వాట్ యూ డిజర్వ్, నాట్ వాట్ యూ డిజైర్. డిజైర్ చాలా ఉంది, నేను ప్రధానమంత్రి అవ్వాలని అనుకుంటున్నాను, అవుతుందా? అవ్వదు. ఒకవేళ ఏదైనా ఉంటే చెప్పలేం. అదే అవ్వాలని అలా పట్టుకొని కూర్చోకుండా కొంచెం ఒక మన వాటర్ ఫ్లోయింగ్ లాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ప్లస్ మనం వేరియస్ ఫీల్డ్స్లో కూడా ట్రై చేస్తూ ఉండాలి. సో లైఫ్ని మటుకి, ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే చాలామంది సూసైడ్ చేసుకొని యూత్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి డ్రగ్స్ తీసుకొని ఇంటికి చెడ్డ పేరు తీసుకొచ్చి, ఇంట్లో ఆడపిల్లలు చాలామంది పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉంటారు. వీళ్ళు చేసే తప్పు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. ఆడు వాడితే చెల్లియా, లేదా వాడక్కన, వాడు తాగిపోతూ డ్రగ్స్ వాడు అని ఆ అమ్మాయికి బ్యాడు. మళ్ళీ ఎంతో కష్టపడి పెంచిన తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు డ్రగ్ అడిక్ట్ అంట, తాగిపోతంట అంటే అది ఎంత బాధగా ఉంటుందని చెప్పి నేను ఫీల్ అవుతాను. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ లేనిది ఎవ్వరు లేరు. నేను 100% చూశాను. ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్లో ఒక అప్ అండ్ డౌన్ ఉంటుంది. అక్కడ తట్టుకోవడమే మన చేతిలో ఉంది. మానవత్వ లక్షణం. దయచేసి ఫైటర్ యొక్క లక్షణం. అక్కడ నెవర్ ఇంగ్లీష్లో డోంట్ బీ ఎ వరియర్, బీ ఎ వారియర్. ఓకే. సో నేను ఇవన్నీ ఫాలో అయ్యి అంటే దెబ్బలు తగిలింది, ఇండస్ట్రీ తెలియదు కదా, కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళాను, తగిలింది. అక్కడ తగిలిన తర్వాత ఇలా మనం చేయకూడదు. ఆఖరికి ఏమైందంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని ఒక పొజిషన్ వచ్చేసింది. అంటే చెప్పేవాళ్ళందరూ మన కోసమా, లేదు వాళ్ళ కోసమా, వాళ్ళ స్వార్థం కోసమా. సో ఎవరినైతే నమ్మానో వాళ్ళు నన్ను తప్పుదారి పెట్టారు, ఎవరినైతే వదిలేనో వాళ్ళు కరెక్ట్ దారిలో పెట్టారు. అంటే 50-50 ఇట్లా. సో దెబ్బలు అలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకుంటాం. అంటే వెరీ సింపుల్ అండి. రాంగ్ మూవీస్ని కొంచెం ఫోర్స్ చేసి వాళ్ళకి ఏదైనా కొంచెం బెనిఫిట్ ఉందంటే, వాళ్ళు దాంట్లో కమిషన్ వస్తుందంటే, ఈ సినిమా ఒప్పుకోండి ఇది చాలా మంచి సినిమా, ఈ సినిమా ఒప్పుకోండి దీంట్లో క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది, ఈ సినిమా ఒప్పుకుంటే మీకు 10 సినిమాలు వస్తాయి. వాళ్ళకి దాన్ని తీరా చూస్తే ఏంటంటే దే హ్యావ్ టేకన్ కమిషన్. ఇప్పుడు నేను 100 రూపాయలు తీసుకుంటానంటే మీకు ఎందుకంటే నేను సుమారుని 80 రూపాయలకి తీసుకొస్తాను, నాకు 20 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అట్లా మోసం చేశారు. సో ఇక్కడ ఎవరు ఇంగ్లీష్లో మళ్ళీ చెప్తారు కదా, హూ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ, హూ ఈస్ ప్లేయింగ్ విత్ యూ అనేది తెలియదు అంటారు. సో అట్లా కొంచెం టైం పట్టింది నాకు నా లైఫ్లో. సినిమా అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ నాకు తెలుసు, అదంతా మా క్రౌడే, మా ఫ్యామిలీ, మా ఓల్డ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అంతా మేము కలుస్తుంటాం. మాలో అసలు ఆ ఫీలింగే లేదు. మేము కలిసి ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సార్? వాళ్ళు మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అసలు వాళ్ళు షాక్. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా జాయిన్ చేసేటప్పుడు సుమన్ ఏంటి నువ్వు హీరోవా, నువ్వు ఎంత రిజర్వ్డ్గా ఉండేవాడు, నువ్వు కరాటే అవి చేసుకొని నువ్వేంటి సినిమా ఏంటి ఇదేంటి అని చెప్పి షాక్ అయ్యారు. సో ఫస్ట్ సినిమా చూసిన తర్వాత పర్ఫార్మెన్స్ చూసి కూడా వాళ్ళు షాక్ అయ్యారు, ఏంటి ఇంత బాగా చేస్తాను, అసలు అంత షై పర్సన్. సో అట్లా వాళ్ళకి షాక్. బట్ ఇప్పుడు జనరల్గా ఒక స్టేటస్ వచ్చిన తర్వాత మనం మర్చిపోతుంటాం. అలా కాకుండా మేమంతా అప్పుడప్పుడు కలవడం, అప్పటి నుంచే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ అగైన్ వీఆర్ ఆల్ టుగెదర్. సో ఆ బ్యాచ్ వేరే, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్. మాకు ఏంటంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్ అదంతా ఏమీ లేదు. ఎలా కలిసామో స్కూల్లో ఎలా మేము కలిసామో ఆ ఫీలింగ్ తెలియకుండా, ఈరోజు కూడా ఆ ఫీలింగ్ లేకుండానే మేము ఉన్నాం. ఇండస్ట్రీలోనే పాలిటిక్స్లోనే ఈ క్యాస్ట్ ఫీలింగ్ అదంతా వచ్చేసి ఇప్పుడు లేనిపోని తలకాయ న్యూసెన్స్గా ఉంది మా కాలేజ్ ఫ్రెండ్స్కి, మా స్కూల్ ఫ్రెండ్స్కి. సో చెప్పండి సార్ మీ చైల్డ్హుడ్ గురించి. లైక్ చైల్డ్హుడ్ ఐ వాజ్ బార్న్
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మగారు వచ్చేసి ఒక కాలేజ్ లెక్చరర్ నేను పుట్టినప్పుడు, లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయి వైస్ ప్రిన్సిపల్ అలా ఎదిగారు అనమాట. నాన్నగారు వచ్చేసి జనరల్గా మేనేజర్గా ఉండి జనరల్ మేనేజర్ లెవెల్కి వెళ్ళారు. సో బట్ ఆయన ఎక్కువ టూర్స్ మీద ఉండేవారు. సో ఇంట్లో మా మదర్, మా అమ్మమ్మ అంటే మదర్స్ మదర్. సో మదర్ కూడా కాలేజీకి వెళ్ళిపోతే నన్ను పెంచింది, ఇవన్నీ చేసింది మా అమ్మమ్మ చిన్నప్పుడు, అంటే ఒక స్టేజ్ వరకు. దాని తర్వాత వన్స్ ఐ కేమ్ టు కాలేజ్, అఫ్కోర్స్ ఐ ఆన్ మై ఓన్ ఇండిపెండెంట్ అనమాట. సో స్కూల్ లైఫ్ అంతా ఏంటంటే చెన్నై, అక్కడ చర్చ్ పార్క్ కాన్వెంట్ అని చెప్పి చాలా పెద్ద కాన్వెంట్. సో మా అమ్మగారు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద బాగా ప్లాట్ఫామ్ ఇవ్వాలని చెప్పి చాలా కష్టపడి నన్ను మంచి కాన్వెంట్లో పెట్టి నాకు మంచి ఎడ్యుకేషన్ రావాలని చెప్పి చాలా కష్టపడ్డారు. సో నిజంగా మా మదర్ని ఆ విషయంలో నేను మర్చిపోను. ఆవిడ ఎంతో విషయాలు ఆవిడ సాక్రిఫైస్ చేసి, ఎన్నో విషయాలు సాక్రిఫైస్ చేసి నన్ను ఆ స్కూల్లో, అది కూడా 5th క్లాస్ వరకే. దాని తర్వాత బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్, గర్ల్స్ స్కూల్ అవుతుంది, కో ఎడ్యుకేషన్ కాదు. సో ఆ బేసిక్ ఫౌండేషన్, బేసిక్ ఇంగ్లీష్ అదంతా బాగా రావాలని చెప్పి అక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్తో ఆ స్కూల్లో పెట్టాను. తర్వాత 6th క్లాస్ నుంచి నేను గురుకుల్ సిస్టమ్కి వచ్చాను. అంటే మన హిందూ గురుకుల్, ఇండియన్ గురుకుల్ సిస్టమ్, అంటే కింద కూర్చొని చదవడం, శాంతినికేతన్ అంటారు దాన్ని, ఆ టైప్లో అట్లా వెళ్ళాలన్నారు. సో ఇది అలవాటు అవ్వాలి, అది కూడా అలవాటు అవ్వాలన్నారు. సో దాని తర్వాత వచ్చేసి నేను 10th క్లాస్ వచ్చేటప్పుడు ఈ పెయింటింగ్, అంటే కళాక్షేత్ర అని చెప్పి డాన్స్ అండ్ పెయింటింగ్ వెరీ ఫేమస్ అక్కడ. సో ఆ దాంట్లో నన్ను పెట్టారు. అట్లా చిన్నప్పుడు ఆవిడకి సినిమా గురించి కాదు, బట్ యూ షుడ్ బి వర్సటైల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.